సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. అలాగే స్త్రీ విజయం వెనుక కూడా ఓ పురుషుడు ఉంటాడంటూ నిరూపించాడు తావు నాయక్. ఎన్నికలలో భార్య గెలుపు కోసం ఏకంగా 200 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టాడు. ఇందులో విశేషం ఏమిటంటే పుట్టుకతోనే ఎడమకాలు చేయి 2 పాక్షిక అంగవైకల్యం కలిగినటువంటి తావు నాయక్ తన భార్య సర్పంచ్గా గెలిపే లక్ష్యంగా హైదరాబాద్ వైపుగా నడక మొదలు పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లైన్ తండా వాంకుడొత్తు పుష్ప తావు నాయక్ దంపతులు ఆ యొక్క తండాలో వారి యొక్క స్వస్థలమాది. ప్రస్తుత ఎన్నికలలో గ్రామ సర్పంచ్గా పుష్ప పోటీ చేసింది. ఆమె గెలుపు కోసం తన భర్త తావు నాయక్ వినూత్న ప్రచారానికి తెరలేపాడు. లైన్ తండాలో 1100 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 450 మంది బతుకు తెరువు కోసం హైదరాబాద్ బాట పట్టారు. అక్కడే ఏదో ఒక పని చేస్తూ జీవిస్తున్నారు. సాధారణంగా ఎన్నికలలో గెలుపుకై పూజల కోసం గుడులకు వెళ్లడం అందరూ చూస్తుంటారు. కానీ తావు నాయక్ ఓటరే దేవుడు, ఓటే ఆశీర్వాదం అని చెబుతూ ఓట్ల భిక్షకు నడుము బిగించాడు. ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లిన వారి మద్దతు కూడగట్టడం కోసం నడక మొదలుపెట్టాడు. గూడూరు శివాలయం నుంచి నిన్న ఉదయం పాదయాత్ర ప్రారంభించి హైదరాబాద్ వైపుగా కదులుతున్నాడు. మాది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లైన్తండా గ్రామం. నా పేరు వాంకుడొత్తు పుష్ప తావు నాయక్. నేను గత 10-12 సంవత్సరాలు హైదరాబాద్లో వాచ్మెన్ ఉండడం జరిగింది. ఇంకా 2019లో సర్పంచ్ ఎన్నికలకు నేను నిలబడ్డానండి. నేను ఆడ కూలి చేసి సంపాదించిన డబ్బులు పోయినా కానీ నా ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళకు అందుబాటులో ఉండాలి, చేదోడు వాదోడుగా ఉండాలి, వాళ్ళతోనే కలిసి ఉండాలి, వాళ్ళ మంచి స్వభావంతో ఉన్నారు కాబట్టి నేను కూడా స్నేహ స్వభావంతో ఉండాలి అని నేను కోరుకుంటూ, నాకు అన్ని పార్టీతో మిత్ర సంబంధాలు ఉన్నాయి, అందరితో స్నేహబంధం ఉంది, నేను ఎవరికి వ్యతిరేకం కాదు. అందుకని నేను కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉండేసరికి సుమారు మా హైదరాబాద్లో సుమారు 450 ఓట్లు ఉంటాయి. మా ఆవిడ ఈసారి రిజర్వేషన్ మహిళకు వచ్చిందండి. దాని వలన నేను నిన్న ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు మా గూడూరులో పాత శివాలయం ఉంది, చాలా పురాణ దేవస్థానం. దానివల్ల ఆడ పూజించి నేను భిక్షాటన చేస్తూ వెళ్తా. ఓటర్ దేవుళ్ళు ఏడ ఉంటే ఆడికి భిక్షణ చేస్తూ వెళ్తా అని మొక్కున్నా. ఆడ నిన్న మార్నింగ్ ప్రయాణం చేశానండి. వెళ్తున్నా, నాకు ఓపిక ఉన్నంత వరకు పాదయాత్రతోనే వెళ్తా. హైదరాబాద్ చేరుకోవాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని పూర్తిగా కోరుకుంటూ జై శివరాం.